హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి పోలార్ ప్లాట్ యొక్క ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఏమన్నాడు, ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చిండు. g(h) × h is equals to 1/s + 1 × s + 2. సో దీనికి పోలార్ ప్లాట్ గీయాలి. ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ని ఒమేగా డొమైన్లో కన్వర్ట్ చేసుకోండి. సో 1/j⍵ + 1 × j⍵ + 2. సో మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, 1/√(ω² + 1 × √(ω² + 2). అట్లే ఫేజ్ ఏమవుతుంది, ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది పైన న్యూమరేటర్లో యాంగిల్ 0 degrees డివైడెడ్ బై 2 మల్టిప్లికేషన్ అంటే యాంగిల్స్ ఏమవుతాయి, అడిషన్ అవుతాయి. ఇది ఏమవుతుంది, tan 1 ω/1 ప్లస్ tan 1 ω/2. సో tan 1 ω/1 అంటే ఒమేగా ప్లస్ tan 1 ω/2. ఓవరాల్ ఫేజ్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ tan 1 ఒమేగా ప్లస్ tan 1 ω/2. ఇప్పుడు ఏం చేస్తాం, ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇన్ఫినిటీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ క్యాల్కులేట్ చేస్తాం. ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఏమైపోతుంది, 1/√2. ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ అనేది 0 అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర 0. నెక్స్ట్ ఫేజ్ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర వచ్చేసి ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైంది, tan 1 + tan 1 అంటే నథింగ్ బట్ 0 degrees. ఇక్కడ ఏమైపోతుంది ఫేజ్, tan 1 ప్లస్ tan 1 అంటే -180 degrees, అంతే కదా, -180 degrees. స్టార్టింగ్ డైరెక్షన్ ఎట్లుంది, ఆల్వేస్ పోల్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఆల్వేస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎండింగ్ డైరెక్షన్ ఎట్లుంటుంది, ఇక్కడ 5 0 - 5 ఇన్ఫినిటీ చేస్తే ఏమవుతుంది, 5 0 - 5 ఇన్ఫినిటీ అంటే 0 -180 అంటే +180 degrees. సో ఎండింగ్ డైరెక్షన్ కూడా ఇది పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి పోలార్ ప్లాట్ గీద్దాం. సో పోలార్ ప్లాట్ గీసుకున్నట్టయితే పోలార్ ప్లాట్ దేని మీద గీస్తాం, పోలార్ కోఆర్డినేట్స్ మీద. సో ఇనీషియల్లీ ఏం చేసుకుంటాం, ఇనీషియల్ ఫేజ్ ఎక్కడ ఉంది చూడండి, 0 degrees లైన్ మీద. సో ఈ లైన్ నుంచి స్టార్ట్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత ఉండాలి నీకు, 0 దగ్గర 1/√2 అంటే ఈ లైన్ మీద నీకు ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉండాలో 1/√2 ఉండాలి. సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది అనుకోండి, 1/√2 అనుకోండి. ఇది మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ ఒమేగా వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ 5 is equals to 0 degrees. ఎండింగ్ డైరెక్షన్ ఎక్కడ ఉండాలా, అదే ఎండింగ్ పాయింట్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ 0 అట్ 5 is equals to -180 degrees అంటే 0 -90 -180 degrees. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత, 0. సో -180 degrees దగ్గర మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 0. ఇక్కడ ఏమేమి ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు 0, ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు -180 degrees. సో ఈ విధంగా స్టార్ట్ అవుతుంది నీకు. స్టార్టింగ్ డైరెక్షన్ ఎట్లుంది, క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఇట్లే కదా తిరిగేది. సో ఈ విధంగా స్టార్ట్ అయ్యి నీకు ఇక్కడ ఎండ్ కావాలా, ఎక్కడ -180 degrees. అండ్ ఎండింగ్ డైరెక్షన్ కూడా ఎట్లుండాలి నీకు, క్లాక్ వైజ్ ఉండాలి కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో డైరెక్షన్ అనేది ఎట్లుంటుంది, బోత్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ ఉంటుంది. సో ఎండింగ్ కూడా చూడండి క్లాక్ వైజ్ ఉంది. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి పోలార్ ప్లాట్ ఏమైందయ్యా అంటే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏం తీసుకుంటాను నేను, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి g(h) is equals to 1 divided by s + 1 × s + 2 × s + 3 అని తీసుకున్నా. సో ఇంకా ఫాస్ట్గా చేసేద్దాం, ఇవన్నీ కంక్లూజన్స్ కాబట్టి ఫాస్ట్గా మాట్లాడిస్తా. సో మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, 1 divided by √(ω² + 1 × √(ω² + 4 ఇక్కడ కూడా తప్పు రాసినట్లున్నామే, ఇది ω² + 4 అవుతుంది. సో 4 అయినప్పుడు ఏమైంది, ఎక్కడ చేంజ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ 1/2 అవుతుంది. ఏముండదు ఇక్కడ, జస్ట్ 1/2 అని పెట్టేసే అంతే. సో √(ω² + 4 × √(ω² + 9. సో ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, మైనస్ ఆఫ్ tan 1 ω/1 ప్లస్ tan 1 ω/2 ప్లస్ tan 1 ω/3 ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత 0 అండ్ ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0 అండ్
ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ ఏమైతుంది 1/√4 into √3, అదే √1 into √4 into √3 అంటే 2 into 3. సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/6. ఫేజ్ ఏమైపోతుంది 0 degrees అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. ఫేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది -270 degrees అవుతుంది. అంతే కదా, -90 మైనస్ అదే +90 +90 +90 ఓవరాల్ మైనస్ ఉంది. సో -90 degrees. స్టార్టింగ్ డైరెక్షన్ ఆల్వేస్ ఏముంది పోల్స్ గురించే కాబట్టి మాట్లాడేది. స్టార్టింగ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ ఎండింగ్ డైరెక్షన్ అనేది 50 - 5 ఇన్ఫినిటీ ఏమైపోతుంది +270 degrees అవుతుంది. అంటే గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎండింగ్ డైరెక్షన్ కూడా ఏమైపోతుంది మనకి క్లాక్ వైజ్ అవుతుంది. ఇప్పుడు పోలార్ ప్లాట్ గీసుకున్నట్లయితే పోలార్ కోఆర్డినేట్స్ మీద ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్వేస్ 0 degrees లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఆల్వేస్ అని కాదు, ఇక్కడ 0 degrees లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఎంత 1/6. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 1/6 అంటే ఈ లైన్ మీద 1/6 అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఇక్కడెక్కడో ఉందనుకో. సో m ఈజ్ ఈక్వల్స్ టు 1/6, 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. అంతేలేండి. ఇంకా ఏం రాయొచ్చు ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ అనేది ఎక్కడుంది ఎండింగ్ లైన్ -270 degrees లైన్. -270 degrees లైన్ అంటే ఈ లైనే కదా. సో ఈ లైన్ దగ్గర ఏముంది మ్యాగ్నిట్యూడ్ అనేది 0. సో ఇది 0నే. ఎండింగ్ డైరెక్షన్ కూడా క్లాక్ వైజ్ కాబట్టి ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ అయ్యి -270 degrees దగ్గర క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడు క్లాక్ వైజ్ కాబట్టి ఈ విధంగా వెళ్తుంది. సో ఇది మనకి ఏంటిది ఈ పోలార్ ప్లాట్ కి అదే ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క పోలార్ ప్లాట్ ఏంటిది అంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి కంక్లూజన్స్ చెప్తాను నేను. కంక్లూజన్స్ అనేవి ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇవన్నీ మీరు నోట్స్ లో రాసుకుంటున్నారని అనుకుంటున్నా. కంక్లూజన్స్ ఏమైతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి మాట్లాడినాం? ఓన్లీ ఫైనైట్ పోల్ ఒక్కటే ఉందనుకో. ఒక ఫైనైట్ పోల్ ఉంటే ఎక్కడుంది పోలార్ ప్లాట్ అనేది స్టార్టింగ్ డైరెక్షన్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనేది 0 degrees ఉంది. ఎండింగ్ పాయింట్ కూడా -90 degrees కి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేసినాం ఇంకొక ఫైనైట్ పోల్ యాడ్ చేసినాం. ఇంకొక ఫైనైట్ పోల్ యాడ్ చేస్తే ఏముంది స్టార్టింగ్ పాయింట్ అనేది అక్కడే ఉంది కానీ ఎండింగ్ పాయింట్ ఏమైంది -180 degrees అయింది. అంటే -90 degrees యాడ్ అయింది. నెక్స్ట్ ఏం చేసినాం ఇంకొక ఫైనైట్ పోల్ యాడ్ చేసినాం. ఇంకొక ఫైనైట్ పోల్ యాడ్ చేస్తే ఏమైంది స్టార్టింగ్ పాయింట్ అనేది సేమ్ ఉంది కానీ ఎండింగ్ పాయింట్ ఏమైంది ఇంకొక అంటే -270 అంటే -80 -90 అంటే ఇంకొక -90 degrees ఇంక్రీజ్ అయింది. సో ఫైనైట్ పోల్స్ యాడ్ అయ్యే కొద్దీ వెన్ ఎవర్ ఫైనైట్ పోల్ ఈజ్ యాడెడ్ ఎండింగ్ డైరెక్షన్ ఎండింగ్ పాయింట్ అనండి ఎండింగ్ డైరెక్షన్ అనండి ఎండింగ్ పాయింట్ ఆఫ్ పోలార్ ప్లాట్ ఈజ్ షిఫ్టెడ్ బై -90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంతే కదా, -90 degrees షిఫ్ట్ అవుతూ వెళ్ళింది. ఏ డైరెక్షన్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ మాట్లాడుకున్నట్లయితే సపోజ్ ఈ పోలార్ ప్లాట్ తీసుకున్నా అనుకోండి. వాడు ఏమంటాడంటే 5 = 45 degrees అనే లైన్ ఈ లైన్ వచ్చేసి పోలార్ ప్లాట్ ని పోలార్ ప్లాట్ ని ఇంటర్సెక్ట్ చేసిన చోట ఒమేగా వాల్యూ ఎంత కనుక్కో అంటాడు. అంటే 5 = 45 degrees అంటే ఎక్కడ ఉంటుంది సరే -45 degrees అనుకో. అంటే ఈ విధంగా వస్తుంది కదా, -45 degrees అంటే ఈ విధంగా వస్తుంది. సో ఈ పోలార్ ప్లాట్ ని సమ్వేర్ ఇంటర్సెక్ట్ చేసింది కదా. ఇక్కడ ఒమేగా = 0 to ∞ ఉన్నాయి. ఇక్కడ ఇది ఒమేగా = ∞ ఇక్కడ. సో 0 to ∞ మధ్యలో ఇది సమ్ ఫైనైట్ వాల్యూ ఉంటుంది కదా. ఈ ఫైనైట్ వాల్యూ ఎంత కనుక్కో అని అడుగుతాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా కొంచెం ఎక్కువనే వస్తున్నాయి ఈ మధ్య. సో ఎట్లా కనుక్కుంటావు అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ విత్ 5 = -45 degrees దగ్గర ఒమేగా వాల్యూ ఎంత అంటే ఏముంది సింపుల్ గా యాంగిల్ ప్లేస్ లో -45 degrees పెట్టేసి దీని నుంచి ఒమేగా కనుక్కోవచ్చు కదా. అంటే -45 degrees = tan inverse of A plus tan inverse of B అంటే ఏమైంది tan inverse of A plus B omega plus omega by 2 divided by 1 minus A into B అంటే omega square divided by 2. సో అప్పుడు ఏమైపోతుంది మైనస్ క్యాన్సిల్ అయితే omega plus omega by 2 divided by 1 minus omega square
బై 2 ఈజ్ ఈక్వల్స్ టు tan 45 ఎంత 1. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే నీకేమొస్తుంది, ఒమేగా వాల్యూ వస్తుంది. ఒమేగా నెగిటివ్ వస్తే ఏమైపోతుంది, నెగిటివ్ వాల్యూ వస్తే ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకు, ఒమేగా రేంజ్ అనేది ఒమేగా లైస్ బిట్వీన్ 0 to infinity. సో 0 లెస్ దాన్ ఒమేగా లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో ఒమేగా పాజిటివ్ వస్తే మాత్రమే అది వ్యాలిడ్ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. సో అర్థమైంది కదా, ఈ విధంగా అడగచ్చు. అదే విధంగా ఇదేంటి -90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కదా పోలార్ ప్లాట్. ఇక్కడ ఒమేగా వాల్యూ ఎంత అంటే ఏం చేస్తావు, ఇక్కడ సింపుల్ గా -90 degrees పెట్టేసి ఫేజ్ అనేది ఒమేగా క్యాల్కులేట్ చేసేస్తావు దీని నుంచి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఏం చేస్తావు, సపోజ్ ఇదేం లైన్ 0 -90 -270 degrees దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా పోలార్ ప్లాట్ అనేది. ఇక్కడ ఒమేగా వాల్యూ ఎంత అంటాడు. సో ఒమేగా వాల్యూ ఎట్లా కనుక్కుంటావు, ఇక్కడ -270 degrees పెట్టేసి ఫార్ములాతో క్యాల్కులేట్ చేసి ఒమేగా వాల్యూ చెప్పేస్తావు. ఇది ఒక కంక్లూజన్. ఏం కంక్లూజన్ చెప్పినాం, ఫైనైట్ పోల్స్ యాడ్ అయ్యేటప్పుడు పోలార్ ప్లాట్ లో చేంజ్ ఏమంటుంది అనేది చెప్పినాం. నెక్స్ట్ కంక్లూజన్ లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినాడు, ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి ఏమన్నాడు, ఇక్కడ గమనించుకున్నట్లయితే చేంజ్ ఏముంది, ఇక్కడ ఫైనైట్ పోల్స్ కాకుండా పోలర్ ఆరిజిన్ వచ్చింది. 1 పోలర్ ఆరిజిన్ గురించి మాట్లాడుతాను. సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఏముంటుంది దీనికి, 1/ఒమేగా ఇంటూ √ఒమేగా² + 1. ఇది మ్యాగ్నిట్యూడ్. ఫేజ్ ఏమైపోతుంది, ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్, దీనికి ఫేజ్ ఎంత, tan 1/∞ అంటే 90 degrees మైనస్ tan 1 మైనస్ కాదు ఇక్కడ ప్లస్, ఎందుకంటే ఓవరాల్ మైనస్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్. ఇవన్నీ మీకు ఇట్లాంటి వాటిల్లో డౌట్స్ రాకూడదు, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి నా లెక్చర్ చూస్తున్నారు కాబట్టి ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు క్యాచ్. సో మైనస్ ఆఫ్ 90 degrees + tan 1/ఒమేగా. సో ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, 1/0 అంటే ఇన్ఫినిటీ. ఫేజ్ ఏమైపోతుంది, ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు -90 degrees + tan 1/ఒమేగా అంటే -90 degrees. tan 1/0 అంటే 0 కాబట్టి ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఏమైపోతుందంటే మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు 0 యాజ్ వెల్ యాజ్ ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, tan 1/∞ అంటే 90 + 90 180, మైనస్ ఉంది కాబట్టి -180 degrees. సో స్టార్టింగ్ డైరెక్షన్ అనేది మళ్ళీ ఓన్లీ పోల్స్ కాబట్టి స్టార్టింగ్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎండింగ్ డైరెక్షన్ అనేది ఎట్లుంటుంది, φ0 - φ∞ చేయండి ఏమైతుంది, +90 degrees వస్తుంది. సో ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు పోలార్ ప్లాట్ గీద్దాం. సో పోలార్ ప్లాట్ గీసుకున్నట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, ఇప్పుడు మారింది చూడండి, ఎక్కడ నుంచి -90 degrees లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఇన్ఫినిటీ అంటే సమ్వేర్ ఇక్కడ చూపిలేము కాబట్టి ఇక్కడ ఎక్కడో ఇన్ఫినిటీ ఉంది అనుకుంటాం. ఆరిజిన్ నుంచి ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో నుంచి స్టార్ట్ అవుతుందని. ఎండ్ ఎక్కడైతుంది, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఇన్ఫినిటీ అంటే చూపిలేం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం మీకు. ఎండ్ ఎక్కడైతుంది, 0 దగ్గర ఎండ్ అవుతుంది, -180 degrees లైన్. సో -180 degrees లైన్ అంటే ఇక్కడ ఉంది అనుకో. ఎండింగ్ డైరెక్షన్ కూడా క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వచ్చి క్లాక్ వైజ్ లో ఎండ్ అవ్వాలి కదా. సో క్లాక్ వైజ్ లో ఎండ్ అవుతుంది. ఇది దీనికి ఏంటిది, ఇది పోలార్ ప్లాట్ ఫర్ సింగిల్ పోలార్ ఆరిజిన్. నెక్స్ట్ ఏం చేస్తాను నేను, ఇవన్నీ కంక్లూషన్స్ చెప్తాను. మీరే డైరెక్ట్ గా కూడా ఏం చేయొచ్చు, నేను చెప్పకున్నా కూడా మీరే డైరెక్ట్ గా ఇవన్నీ కంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి చెప్పిన తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ హోంవర్క్ ఇస్తారు జీరోస్ కి, మీరే చేయాలా. సో నెక్స్ట్ ఏముంది, 2 పోల్స్ అట్ ఆరిజిన్ తీసుకున్నాం, 1/s² ఇంటూ s + 1 తీసుకున్నాం అనుకో. మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు 1/mod of jω² అంటే ω² ఇంటూ √ఒమేగా² + 1. ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, ఇది -180 degrees, మైనస్ ఆఫ్ కామన్ తీసేస్తే -180 degrees + tan 1/ఒమేగా అవుతుంది. tan 1/ఒమేగా పెడితే ఇప్పుడు ఏముంది, ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు -180 degrees యాజ్ వెల్ యాజ్ ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఏమైపోతుంది, మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు 0, ఫేజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఫేజ్ ఈక్వల్స్ టు -270 degrees అవుతుంది. సో సేమ్ మళ్ళీ క్యాల్కులేట్ చేసుకుంది. స్టార్టింగ్ డైరెక్షన్ ఏమొస్తుంది మనకి, క్లాక్ వైజ్ వస్తుంది. ఎండింగ్ డైరెక్షన్ కూడా ఏమొస్తుంది, క్లాక్ వైజ్ వస్తుంది. సో పోలార్ ప్లాట్ గీసుకుందాం. సో పోలార్ ప్లాట్ గీసుకున్నట్లయితే సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, -180 degrees అంటే -180 degrees దగ్గర అంటే ఈ లైన్ మీద స్టార్ట్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఇన్ఫినిట్ కాబట్టి సమ్వేర్ ఇక్కడ ఇమాజినరీ పాయింట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇన్ఫినిట్ చూపిలేం కాబట్టి. నెక్స్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది, -270 degrees ఇక్కడ విత్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది అనుకో పాయింట్. 2 క్లాక్ వైజ్ అంటే ఈ విధంగానే పోవాల్సింది,
సో ఈ విధంగా వెళ్ళి ఏమైపోతుంది నీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ సో ఈ విధంగా ఉంటుంది. దేనికి 2 పోల్స్ అట్ ఆరిజిన్కి. నెక్స్ట్ ఏం చేస్తాం, 3 పోల్స్ అట్ ఆరిజిన్ తీసుకుందాం. సో 3 పోల్స్ అట్ ఆరిజిన్ తీసుకున్నట్లయితే g of s into h of s is equals to ఏం తీసుకోవాలి, 1/s³ into s plus 1. సో ఏమైపోతుంది ఇప్పుడు, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం ఇంకా మీరే చేసేయాలి, వీడియో పాజ్ చేసేసి అంతా సేమ్ ఉంది కాబట్టి మీరే చేసేయండి. 1/ω³ into √ω² plus 1. సో phase is equals to minus of 270 degrees plus tan inverse of omega అవుతుంది. సో omega is equals to 0 దగ్గర magnitude is equals to infinity, phase is equals to minus 270 degrees. నెక్స్ట్ omega is equals to infinity దగ్గర magnitude is equals to 0, phase is equals to minus of 270 plus 90 అంటే minus 360 degrees. సేమ్ స్టార్టింగ్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎండింగ్ డైరెక్షన్ ఎట్లున్నాయి, క్లాక్ వైజ్ ఉన్నాయి. సో సో స్టార్టింగ్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎండింగ్ డైరెక్షన్ క్లాక్ వైజ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏముంది, పోలార్ ప్లాట్ తీసుకున్నట్లయితే ఏమైతుంది మనకి, ఎక్కడ నుంచి స్టార్టింగ్ మనకి minus 270 degrees అంటే ఇక్కడెక్కడో ఉంటుంది విత్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఉందనుకో పాయింట్, క్లాక్ వైజ్ వెళ్ళాలి కాబట్టి కొంతమందికి ఇక్కడ ఇది కూడా minus 270 degrees కదా, ఇటు నుంచి తీసుకోవచ్చు కదా. అంటే ఇటు నుంచి తీసుకుంటే మన క్లాక్ వైజ్ ఎట్లా వెళ్తాం, ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. సో నేనేం తీసుకుంటాను, క్లాక్ వైజ్ వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా తీసుకుంటాను. సో minus 270 degrees దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఇది ఎక్కడ ఉంది, 0 degrees. ఇది అదే విధంగా ఇదే కదా మనకి minus 360 degrees అన్నా కూడా. సో ఇక్కడ ఏముంది, ఎండింగ్ డైరెక్షన్ అనేది ఈ పాయింట్ అవుతుంది. సో ఈ పాయింట్ అయితే మనకి ఎట్లా వస్తుంది పోలార్ ప్లాట్ అనేది, ఈ విధంగా వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్, ఎండింగ్ డైరెక్షన్ కూడా చూసుకో క్లాక్ వైజే ఉంది, ఈ విధంగా ఉంది కదా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోలార్ ప్లాట్ ఎట్లుంది, ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఈ విధంగా గీసుకున్న తర్వాత కంక్లూజన్స్ డ్రా చేద్దాం. దీని నుంచి కంక్లూజన్స్ ఇంపార్టెంట్ చూడండి. ఈ ప్లాట్స్ గీయడం కన్నా కంక్లూజన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఏం చేసుకుంటా వచ్చినాం, పోల్ అట్ ఆరిజిన్ ని ఇంక్రీజ్ చేసుకుంటా వచ్చినాం. ఫస్ట్ ఏం చేసినాం, సింగిల్ పోల్ అట్ ఆరిజిన్, నెక్స్ట్ ఏం చేసినాం 2 పోల్స్ అట్ ఆరిజిన్, నెక్స్ట్ ఏం చేసినాం 3 పోల్స్ అట్ ఆరిజిన్. ఇప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ సింగిల్ పోల్ అట్ ఆరిజిన్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా ఎండ్ అయింది, అంటే minus 180 degrees నుంచి minus 270 degrees. డబల్ పోల్స్ అట్ ఆరిజిన్ అంటే అదే 2 పోల్స్ అట్ ఆరిజిన్ అన్నప్పుడు ఏమైంది, స్టార్టింగ్ డైరెక్షన్ మారింది, ఎండింగ్ డైరెక్షన్ కూడా మారింది చూడండి. అంటే మొత్తం ప్లాటే చేంజ్ అయింది. సో మొత్తం ప్లాట్ మారుతుంది ఇక్కడ పోల్స్ అట్ ఆరిజిన్ ఉన్నప్పుడు. అదే లాస్ట్ కంక్లూజన్ లో ఏం చూసినాం మనం, సింపుల్ గా స్టార్టింగ్ డైరెక్షన్ ప్రతి ఒక్కదానికి సేమ్ ఉండి జస్ట్ ఎండింగ్ డైరెక్షన్ అనేది మారింది ఎప్పుడు ఫైనైట్ పోల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు. కానీ పోల్స్ అట్ ఆరిజిన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు టోటల్ ప్లాట్ చేంజ్ అయింది. సో కంక్లూజన్ ఏం రాస్తారా అంటే, కంక్లూజన్ ఏంటిదిరా అంటే ద అడిషన్ ఆఫ్ ఈచ్ pole at origin shifts the entire polar plot, not simply ending direction. ఇక్కడ ఏమైతుంది, ఎంటైర్ పోలార్ ప్లాట్ అనేది షిఫ్ట్ అవుతుంది బై minus 90 degrees in clockwise direction. సో ఇది దీని యొక్క కంక్లూజన్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, మనకి జీరోస్ గురించి మాట్లాడదాం. ఇంతవరకు మనం ఏం చేసినాం, సింపుల్ గా ఓన్లీ అబౌట్ పోల్స్ మాట్లాడదాం కాబట్టి జీరోస్ గురించి మాట్లాడదామంటే నేను హోంవర్క్స్ ఇస్తా మీకు, నేను హోంవర్క్స్ అనేవి ఇస్తా, హోంవర్క్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు బాగుపడతారు, లేదంటే దానికి నేను ఐ కాంట్ హెల్ప్ యూ. సో హోంవర్క్ ఇచ్చేసి కంక్లూజన్స్ అనేవి ముందే చెప్పేస్తా, మీరు వెరిఫై చేసుకోండి. పోలార్ ప్లాట్స్ గీసుకున్న తర్వాత నేను ఇచ్చిన కంక్లూజన్స్ తో మీవి మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది వెరిఫై చేసుకోవాలా, అది మీ డ్యూటీ. సో హోంవర్క్స్ చూద్దాం. సో మీ హోంవర్క్ చూడండి, ఏమి ఇచ్చినా నేను ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఇచ్చిన. ఏముంది ఇక్కడ, s+1 డివైడెడ్ బై s³. నెక్స్ట్ ఏముంది, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ x+1 into s+2 డివైడెడ్ బై s³. డినామినేటర్ కాన్స్టెంట్ పెట్టిన. నెక్స్ట్ ఏముంది, s+1 into s+2 into s+3 డివైడెడ్ బై s³. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఫైనైట్ పోల్ ని ఇంక్రీజ్ చేస్తా పోయినా, ఫైనైట్ జీరోని ఇంక్రీజ్ చేస్తా వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు, మీకు ప్రొసీజర్ తెలుసు కదా పోలార్ ప్లాట్ గీయడానికి. ఆ ప్రొసీజర్ తో పోలార్ ప్లాట్ గీయండి, ఈ విధంగా రావాలా. దీనికి రెస్పెక్టివ్లీ ఆన్సర్ ఏంటి, ఇది దీనికి రెస్పెక్టివ్లీ ఇది, దీనికి రెస్పెక్టివ్లీ ఇది, మీరు వెరిఫై చేసుకోవాలి. అదే మీకు హోంవర్క్.
సో దీని నుంచి కంక్లూజన్ ఏంటిదిరా అంటే ఏం జరిగింది ఇక్కడ, ద అడిషన్ ఆఫ్ ఈచ్ ఫైనైట్ జీరో షిఫ్ట్ ఎండింగ్ యాంగిల్ బై ప్లస్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. చూసుకున్నారా, ప్రతి ఒక్క పోలార్ ప్లాట్ లో స్టార్టింగ్ డైరెక్షన్ అనేది సేమ్ ఉంది, కానీ ఎండింగ్ డైరెక్షన్ ఏముంది, ఫస్ట్ ఇక్కడ ఎండ్ అయితే నెక్స్ట్ ప్లస్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ జరిగింది చూడు. ఈ విధంగా షిఫ్ట్ అయింది, ఇక్కడ అయితే కదా ఇక్కడ ఎండ్ అయింది, నెక్స్ట్ ఈ విధంగా ఎండ్ అయింది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లస్ 90 degrees యాడ్ అవుతా వెళ్ళింది. ఎప్పుడు అడిషన్ ఆఫ్ ఈచ్ ఫైనైట్ జీరో. అదే ఈచ్ ఫైనైట్ పోల్ అయితే ఎండింగ్ డైరెక్షన్ అనేది మైనస్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో జరిగింది. అది కంక్లూజన్. నెక్స్ట్ ఏం చేసిన, సింపుల్ గా ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒక పోల్ అట్ ఆరిజిన్, 0 అట్ ఆరిజిన్ ఇచ్చిన, నెక్స్ట్ 2 zeros అట్ ఆరిజిన్, నెక్స్ట్ 3 zeros అట్ ఆరిజిన్. మీకు రెస్పెక్టివ్లీ పోలార్ ప్లాట్స్ ఎట్లు వస్తాయంటే ఈ విధంగా వస్తాయి. ఏం జరిగింది కంక్లూజన్ మీరు వెరిఫై చేసుకోవాలి ఇది హోంవర్క్ చేసి. సో కంక్లూజన్ ఏంటిదిరా అంటే, ద అడిషన్ ఆఫ్ 0 అట్ ఆరిజిన్ షిఫ్ట్ ద టోటల్ ప్లాట్ బై ప్లస్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంతే కదా, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు చేంజ్ అయినాయి. సో టోటల్ ప్లాట్ అనేది చేంజ్ అయింది. ఎట్లా చేంజ్ అయింది అంటే ప్లస్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ జరిగింది. సో అది. ఇప్పుడు ఒక నోట్ చూడండి, వెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ పోల్స్ ఆర్ జీరోస్. ఇక్కడ చూడండి ఓన్లీ జీరోస్ ఉన్నాయి. అదే విధంగా ఓన్లీ పోల్స్ ఉన్నా కూడా ఓన్లీ పోల్స్ ఆర్ జీరోస్ అట్ ఆరిజిన్, దెన్ the polar plot is nothing but along axis as phi is independent of omega. సో చూసుకున్నారు కదా, ఓన్లీ జీరోస్ కానీ ఓన్లీ పోల్స్ కానీ అట్ ఆరిజిన్ ఉన్నప్పుడు పోలార్ ప్లాట్ ఈస్ నథింగ్ బట్ అలాంగ్ యాక్సిస్ ఉంటుంది, ఎయిదర్ అలాంగ్ ఇమాజినరీ యాక్సిస్ ఆర్ అలాంగ్ రియల్ యాక్సిస్. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఫై అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఒమేగా ఉంటుంది. అంటే సింపుల్ గా నేను డెమాన్స్ట్రేట్ చేయాలంటే ఎట్లా అంటే, దీనికి ఏమైతుంది, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా, నెక్స్ట్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, దీనికి ఎంత ఫై ప్లస్ 90 degrees. సో ఇంకా చూడండి, ఫై అనేది ఒమేగా మీద డిపెండే అవ్వదు. ఒమేగా నువ్వు 0 పెట్టినా 90 degrees, ఇన్ఫినిటీ పెట్టినా 90 degrees, అంటే ఓన్లీ ప్లస్ 90 degrees ఈ విధంగా వచ్చేస్తుంది. సో యాజ్ ఫై ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఒమేగా, సో పోలార్ ప్లాట్ అనేది ఏముంటుంది, అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది, ఎయిదర్ ఇట్ ఈస్ రియల్ యాక్సిస్ ఆర్ ఇమాజినరీ యాక్సిస్, బట్ పోలార్ ప్లాట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అలాంగ్ రియల్ యాక్సిస్. సో అది ఈ కంక్లూజన్స్ జీరోస్ కి. నేను ఇది ఎందుకు డిస్కస్ చేయట్లేదంటే, ఎందుకు టైం వేస్ట్, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది, అదే విధంగా నాకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇదే పోలార్ ప్లాట్స్ యొక్క కంక్లూజన్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇంతవరకు మాట్లాడుకున్న కాన్సెప్ట్ మీద ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ స్టెబిలిటీ అనాలిసిస్ లోకి వెళ్దాం. అంటే అదే గెయిన్ మార్జిన్, ఫేజ్ మార్జిన్. ఎగ్జాంపుల్ చూడండి, ఏమిచ్చిండు, ఈ విధంగా ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి దీనికి పోలార్ ప్లాట్ డ్రా చేయన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 9. ఇదేంటిది మనకి మ్యాగ్నిట్యూడ్. అదేవిధంగా ఫేజ్ మాట్లాడుకున్నట్లయితే న్యూమరేటర్లో ఫేజ్ ఏముంది, tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1 డివైడెడ్ బై దీనికి ఎంత ఫేజ్ ప్లస్ 180 degrees ప్లస్ దీనికి ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 3. సో ఓవరాల్ ఫేజ్ రాసినట్లయితే ఏమైతుంది, న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే ఫేజ్ వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఆఫ్ 180 degrees ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి 1 ఎనీథింగ్ బై 0 అంటే నథింగ్ బట్ ఇన్ఫైనైట్. ఫేజ్ ఏమైంది, ఇది 0 మైనస్ 180 degrees, సో మైనస్ 180 degrees వచ్చింది. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 0. ఫేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏమైతుంది 90 మైనస్ ఆఫ్ 180 ప్లస్ 90 ప్లస్ 90 అంటే 180 ప్లస్ 180 360. ఇదేముంది మనకి 90 కదా, అంతే. ఓకే, 90 మైనస్ 360 అంటే మైనస్ 270 degrees. ఇప్పుడు చూడండి, పోలార్ ప్లాట్ గీసేటప్పుడు ఇక్కడ చిన్న చేంజ్ జరుగుతుంది. ఏం చేంజ్ జరుగుతున్నాయా అంటే, స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఎట్లుంటుందో చూడండి. సో నియర్ టు ద ఇమాజినరీ యాక్సిస్ ఏముంది, ఇక్కడ 0 ఉంది, అంతే కదా. ఇవి కన్సిడర్ చేయం, ఫైనైట్ పోల్స్ అండ్ ఫైనైట్ జీరోస్ గురించే మాట్లాడతాం మనం స్టార్టింగ్ డైరెక్షన్ తీసుకునేటప్పుడు. ఆల్రెడీ రూల్స్ లో డిస్కస్ చేసిన. సో ఫైనైట్ పోల్స్ అండ్ ఫైనైట్ జీరోస్ లో ఏది ఉంది, నియర్ టు ఇమాజినరీ యాక్సిస్ 0 ఉంది. ఎందుకు, -1 ఈజ్ నియరర్ దాన్ -2 అండ్ -3. సో 0 నియర్ టు ఇమాజినరీ యాక్సిస్ ఉంది కాబట్టి స్టార్టింగ్ డైరెక్షన్ ఏమైతుందో అంటే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది.
నెక్స్ట్ ఎండింగ్ డైరెక్షన్ అనేది 5 మైనస్ 5 ఇన్ఫినిటీ. ఇది ఏమైపోతుంది ప్లస్ 90 డిగ్రీస్. ఇది పాజిటివ్ని కాబట్టి ఏమైపోతుంది ఎండింగ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సింది, ఏ లైన్ నుంచి, -180 డిగ్రీస్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలా విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఇప్పుడు చూడండి ప్లాట్ లో ఏం చేంజ్ వస్తుంది, -180 డిగ్రీస్ అంటే ఈ లైన్, మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ ఉండాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ అంటే ఇదర్ ఈ పాయింట్ తీసుకోవచ్చు, ఈ పాయింట్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం పాయింట్ తీసుకుంటా అంటే ఈ పాయింట్ తీసుకున్నాను అనుకో, నాకు స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఈ విధంగా వెళ్తుంది. ఎండింగ్ పాయింట్ కూడా ఒకసారి డిసైడ్ చేసేస్తాం. ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, -270 డిగ్రీస్. -270 డిగ్రీస్ అంటే ఈ లైన్. సో ఈ లైన్ అంటే ఇక్కడ నీకు ఎండింగ్ పాయింట్. సో ఈ విధంగా తీసుకున్నాను అనుకో, నేను ఈ విధంగా ఎండ్ చేసిన అనుకో, స్టార్టింగ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటిది, యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ కావాలి కాబట్టి నేను ఎట్లా తీసుకుంటా అంటే ఇటు నుంచి తీసుకుంటా. అంటే చెప్తా చూడండి, ఈ విధంగా వస్తుంది నాకు. ఈ విధంగా వస్తే ఇదేమైంది, నీకు స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఈ విధంగా డైరెక్షన్ ఈ విధంగా వచ్చింది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే కదా, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే. ఈ విధంగా వెళ్ళి ఏం చేస్తాను నేను, మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసేసి ఈ విధంగా ఎండ్ చేస్తాను నేను ప్లాట్ని. సారీ ఎంత వచ్చింది మనకి ఎండింగ్ యాంగిల్, -270 డిగ్రీస్ అంటే ఇది -360 డిగ్రీస్ కదా. సో -270 అంటే ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా ఎండ్ అవుతుంది. ఎందుకు ఈ విధంగా మధ్యలో నుంచి ఎండ్ చేసిన అంటే మీకు డౌట్ ఏమొస్తుంది, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా నీకు -180 డిగ్రీస్ నుంచి -270 డిగ్రీస్ అంటే ఈ విధంగా తీసుకుపోయి ఈ విధంగా ఎండ్ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఎందుకు, ఇది కూడా అదే కదా, -180 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయ్యి -270 డిగ్రీస్ దగ్గర ఎండ్ అయింది కదా అని మీరు అడగచ్చు డౌట్. కానీ ఏంటిది, ఇక్కడ ఇట్లా స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఎండింగ్ డైరెక్షన్ నీకు ఏం కావాలా, క్లాక్ వైజే కావాలా. సో చూడండి ఎండింగ్ డైరెక్షన్ ఏముంది మనకి, క్లాక్ వైజ్ ఉంది. సో క్లాక్ వైజ్ లో ఎండ్ చేసిన, యాంటీ క్లాక్ వైజ్ నుంచి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ గా ఎండ్ చేసిన. సో నీట్ గా గీసుకున్నట్లయితే ఎట్లొచ్చిందయ్యా అంటే పోలార్ ప్లాట్ ఇటు నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఎండ్ అయింది. ఇది దీనికి పోలార్ ప్లాట్, ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి. సో అది పోలార్ ప్లాట్ మీద ఎగ్జాంపుల్ అండ్ ఇంతవరకు డిస్కస్ చేసిన కంక్లూజన్స్ మీ అందరికి అర్థమైనాయని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి రిగార్డింగ్ టు దట్ డౌట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.